8 నెలల్లో రాబడి 1,66,785 కోట్లట. నవంబర్ నాటికి టార్గెట్లో చేరుకున్నది 58.55%. అంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 12 నెలలకు గాను ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో ఫస్ట్ 8 మంత్స్లో వీళ్ళు ఏదైతే ఆదాయం వస్తుందని వీళ్ళు అనుకున్నారో వచ్చిన ఆదాయం ఇప్పటిదాకా 8 నెలల కాలంలో వచ్చిన ఆదాయం ఎంత అంటే 58.55% అట. ఇంకా 4 నెలలు ఉన్నది. అంటే ఈ 4 నెలల్లో ఎంత వస్తుంది? ఇప్పుడు దాని ప్రకారం యావరేజ్గా తీసుకుంటే 70% దాకా వచ్చే అవకాశం, 70-75. అంటే అనుకున్న లక్ష్యానికి ఆదాయం మనం సమకూర్చుకోలేకపోతున్నామని అర్థమవుతున్నది. పన్నుల ద్వారా 1,443 కోట్ల రాబడి వస్తే అప్పులు తీసుకోవడం ద్వారా అప్పుల సేకరణ 107% పెరిగిందట. 8 నెలల్లో ఖర్చు పెట్టింది 1,54,499 కోట్లు. వచ్చిందెంత? 1,66,785 కోట్లు. ఖర్చు పెట్టిందెంత? 1,54,499 కోట్లు. ఎవరు చెప్తున్నారు ఈ లెక్క? కాగ్ చెప్తున్నది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన లెక్క. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి 1,66,785 కోట్ల రాబడి వచ్చింది. ఇది ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసిన మొత్తంలో 58.55%కి సమానం. దీంతో మిగిలిన 4 నెలల్లో లక్ష్యం మేర రాబడులు సమకూరుతాయా అనే సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు 8 నెలల్లో 58% వస్తే ఇంకా మిగతా 4 నెలల్లో ఇంకా 42% వస్తుందా? సాధ్యమా? ఇంపాసిబుల్. అప్పులు, పన్నులు, పన్నేతరాలు, కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు, రుణాలు, అడ్వాన్స్ల రికవరీ, ఇతర రిసీట్స్ అన్నీ కలిపి ఈసారి 2,84,487 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. ఎంత? దాదాపు 2,84,000 కోట్లు అంచనా వేసింది. అయితే నవంబర్ నాటికి కేవలం 1,66,785 కోట్లు మాత్రమే వచ్చినాయి. ఈ మేరకు రాష్ట్ర రాబడులు, ఖర్చులకు సంబంధించి కాగ్ బుధవారం విడుదల చేసిన నవంబర్ నివేదికలో పేర్కొన్నది. మొత్తం రాబడుల్లో రెవెన్యూ రాబడుల ద్వారా 2,29,720 కోట్లు వస్తాయని అంచనా వేసింది రెవెన్యూ ద్వారా. కానీ వచ్చిందెంత? 1,08,685 కోట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఎంత? 47% వచ్చినాయి ఇంతవరకు. ఇంకా 4 నెలలే ఉంది. ఇందులో పన్నుల కింద అంచనా వేసిన 1,75,319 కోట్లకు గాను వచ్చింది 1,04,43 కోట్లు. అంటే దాదాపు 57% వచ్చింది. ఈ పన్నుల్లో జిఎస్టీ కింద అంచనా వేసిన 59,704 కోట్లకు గాను 34,923 కోట్లు జిఎస్టీ ద్వారా వచ్చింది. స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా 19,087 కోట్లకు గాను 9,911 కోట్లు మాత్రమే వచ్చినాయి. సేల్స్ ట్యాక్స్ ద్వారా 37,463 కోట్లకు గాను 21,512 కోట్లే వచ్చినాయి. రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 27,623 కోట్లకు గాను 15,142 కోట్లే వచ్చినాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 21,195 కోట్లకు గాను 13,468 కోట్లు అంటే దాదాపు 64% వచ్చినాయి. ఇతర పన్నులు, సుంకాల కింద 10,223 కోట్లకు గాను 5,483 కోట్లు మాత్రమే వచ్చినాయి. పన్నేతర రాబడి కింద 31,618 కోట్లకు గాను 4,770 కోట్లు మాత్రమే వచ్చినాయి. అంటే జస్ట్ ఎంత? 15% వచ్చింది. కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల ద్వారా 22,782 కోట్లకు గాను 3,472 కోట్లు మాత్రమే వచ్చినాయి. జస్ట్ 15% ఇది కూడా. సో ఇట్లా ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్రం ఏం ముందుకు పడుతుంది అంటే వచ్చినటువంటి డబ్బులు మీరు ఇస్తున్న కొన్ని స్కీమ్లకు మాత్రమే సర్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎడ్యుకేషన్ ఏది, హెల్త్ ఏది, నీ రైజింగ్ 2047 ఎక్కడ వాయే? దానికి ఇక్కడి నిధులు నవంబర్ నాటికి 58,068 కోట్ల నిధులు సేకరించబోతున్నారట. సో ఇట్లా అప్పులు దేంది రాష్ట్రం ముందుకు పడే అవకాశం కనబడతలేదు. అప్పులు ఒకటి, తాగుడు ఒకటి, ఈ రెండే. ఇక రాష్ట్రం దేని మీద ఆధారపడదంటే దాని మీద ఆధారపడదు.